హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మరింత విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి తాజా అప్డేట్ అయితే వచ్చింది. గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి త్వరలోనే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేస్తారట. 1:3 నిష్పత్తి జనరల్ అభ్యర్థులకు, 1:5 నిష్పత్తి పీడబ్ల్యూడి అభ్యర్థులకు ఎంపిక విధానం ఉంటుందట. అన్ని డాక్యుమెంట్లు కూడా దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అన్ని కూడా రెడీగా పెట్టుకోవాలని చెప్పి ఒక వార్తనైతే మనం చూడొచ్చు. ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2021-22 సంవత్సరం తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ను అందుబాటులో ఉంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు, కమ్యూనిటీలకు చెందినటువంటి అభ్యర్థులు కూడా కమిషన్ నిర్దేశించిన తేదీలతో కూడిన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఏ క్షణంలోనైనా సర్టిఫికేట్ల పరిశీలన తేదీలు ఖరారు కావచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ నెల 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. వెబ్సైట్లో హాల్ టికెట్లు ఉన్నవి. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 3వ తేదీ వరకు జరుగుతాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయి. టెట్కు సంబంధించి మరొక ప్రధాన వార్త చూసుకుంటే, ఈ నెల 20 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో నిర్వహించే టెట్ పరీక్షకు అభ్యర్థులు తమ సొంత జిల్లాలో పరీక్షా కేంద్రాలు కేటాయించాలని ఆప్షన్ పెట్టుకున్నారని, కానీ విద్యాశాఖ అధికారులు మాత్రం వేలాది మంది అభ్యర్థులకు ఇష్టానుసారం వేరే జిల్లాలో పరీక్ష కేంద్రాలను కేటాయించారని తెలుస్తోంది. ఆదిలాబాద్ వారికి సిద్దిపేట, హైదరాబాద్ లో కరీంనగర్ వారికి, వరంగల్, హైదరాబాద్ లో ఖమ్మం వారికి, సిద్దిపేటలో ఇలా ఇష్టానుసారంగా వేయడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామని అభ్యర్థులు వాపోతున్నట్టు తెలుస్తోంది. పరీక్ష ఫీజును 1000 రూపాయలు చెల్లించినా సరే దూరపు కేంద్రాలలో పరీక్ష కేంద్రాలను ఇవ్వడం సరికాదని అభ్యర్థులు వాపోతున్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటిలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎగ్జామినేషన్ పరీక్ష జేఈఈ అడ్వాన్స్ రాత పరీక్ష ఈ నెల 26న జరగనుంది. పీజీ ఈసెట్ 2024 పరీక్ష తేదీల్లో మార్పులు. జూన్ 10 నుంచి 13 వరకు నిర్వహణ. రాష్ట్రంలో ఇంజనీరింగ్ పీజీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీ ఈసెట్ 2024కు సంబంధించినటువంటి పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. జూన్ 6 నుంచి 9 వరకు కాకుండా జూన్ 10 నుండి 13 వరకు నిర్వహిస్తారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన వెబ్సైట్ ఫలితాలు శనివారం ఉదయం అంటే ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లలో ఉన్నటువంటి ఉమ్మడి కోటా రద్దు, రాష్ట్ర ప్రభుత్వానికి కాలేజీ వర్సిటీ ప్రతిపాదనలు. జూన్ 2 తర్వాత ఏపీ విద్యార్థులకు తెలంగాణలో సీట్ల కేటాయింపు ఉండదు. విభజన చట్టం మేరకు 10 ఏళ్లుగా 15% సీట్లు ఇరు రాష్ట్రాల అభ్యర్థులకు కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి కోట రద్దు అయితే రాష్ట్ర విద్యార్థులకు అంటే మన తెలంగాణ విద్యార్థులకు అదనంగా అందుబాటులోకి 200లకు పైగా సీట్లు వస్తాయని అంచనాలు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో ఒక డిఏ లభించనుంది. జూన్ 2 తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తోందంటూ ఒక వార్త చూడవచ్చు. ప్రస్తుతం ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. జూలై తర్వాత మరో డిఏ కూడా కలిస్తే 5 అవుతాయి. ప్రభుత్వం తొలుత ఒక డిఏ ఇచ్చేందుకు సానుకూలంగా వ్యక్తం చేసిందని చెప్పి తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.